ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఈ కార్ రేస్ ఏదైతే ఉందో వాళ్ళ మిత్రపక్షమైనటువంటి తమిళనాడుకు కార్ రేస్ పోయింది. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు రావాల్సినటువంటి పెట్టుబడులు కావచ్చు, హైదరాబాద్కు సంబంధించినటువంటి అంబాసిడర్ కావచ్చు, హైదరాబాద్ పేరు ప్రఖ్యాతులు అన్నిటి కూడా మంటలు కలిపినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా ఈ కేసు కేటీఆర్ గారు పెట్టడం వల్ల అది ఉత్తదే ఫాల్స్ కేల్స్ అని తేల్చిపోయింది. ఇలా ఫాల్స్ కేల్స్ కాబట్టి ఇలా ఏసీబీ ఆఫీస్కు అడ్వకేట్లతో పోతామంటే కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కొండను దువ్వి ఎలుకను పట్టుకున్నట్టు ఆయన ఏమి చేసే పరిస్థితుల్లో లేడు. ఇవాళ మేము క్లియర్గా చెప్తున్నాం, ఆనాడు 700 కోట్లు ఏదైతే మనకు పెట్టుబడులు వచ్చినాయో ఈరోజు అటువంటి పెట్టుబడులు అనేక పెట్టుబడులు రావాల్సినాయి, అవన్నీ రాకుండా ఈ పెట్టుబడులు వచ్చినాయంటే అసలు పెట్టుబడులు రాలేదు, మొత్తం ఫాల్స్ అది ఎందుకు చూసుకోమనండి. పెట్టుబడులు వచ్చినాయంటే బాజాప్తా కూడా క్లియర్గా చెప్పడం జరిగింది కదా. పెట్టుబడులు ఎక్కడెక్కడ వచ్చినాయి, మహబూబ్నగర్లో వచ్చినాయి, మిగతా తెలంగాణలో ఎక్కడ వచ్చినాయని చెప్పి క్లియర్ కూడా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మీరు ఈరోజు పెట్టుబడులే రాకపోతే ఇలా మిత్రపక్షమైనటువంటి తమిళనాడు ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారు ఈ కార్ రేస్ని ఎందుకు తీసుకుపోతాడు? ఇలా కాంగ్రెస్ మిత్రపక్షమే కదా, అక్కడ ఎందుకు తీసుకుపోతాడు? ఒకవేళ నష్టాలు జరిగి అంటే ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇక్కడ వాతావరణం సహకరిస్తలేదా? దేనికోసం ఫెయిల్ అవుతుంది? ఎందుకు సాధిస్తుంది? ఇక్కడ వాస్తవానికి ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నిటికీ భిన్నంగానే హైదరాబాద్ ప్రాంతం అంతా వాతావరణానికి సహకరించినటువంటి తెలంగాణ ప్రాంతం ఇలా దేనికైనా కూడా పూర్తి స్థాయిలో అన్ని విషయాలుగా ఆ వాతావరణం కానీ ఏది కానీ సహకరించినటువంటి వ్యవస్థ హైదరాబాద్. ఇలా వీళ్ళ మిత్రపక్షమైనటువంటి తమిళనాడు ప్రభుత్వము తీసుకపోతే నష్టాలలో వస్తాయి అనుకుంటే వాళ్ళు ఎందుకు తీసుకుపోతారు? నీకు తెలియకది, నీకు ఈ కార్ రేస్ గురించి తెలియక ఇలా తెలియగల నువ్వు తికమకమైపోయి గత సంవత్సరం కాలం నుంచి నువ్వు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నావు. ప్రజలను డైవర్ట్ చేసుకుంటా, నువ్వు ఇస్తున్న హామీలను నెరవేర్చకుండా, ఏ హామీ కూడా నెరవేర్చకుండా, మీరు ఇస్తున్న హామీలు నెరవేర్చకుండా ఇటువంటి అరెస్టులు చేసుకుంటా ఇలా ప్రజలను ఎందుకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు? నీకు ఎందుకు మేము భయపడతాం? బాగా చెప్తా కూడా పోయినాం కదా, ఏసీబీ కాడికి పోయినాం. ఏసీబీకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఆఫీస్కి పోయిండు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు హాజరైండు. అక్కడికి లోనికి రాలేదు, అడ్వకేట్లు వచ్చారు. లీగల్ అడ్వకేట్లు ఉంటారు కదా, ఏమిటి లీగల్ అడ్వకేట్లు ఏదైనా ఉన్నప్పుడు అక్కడ పోయి క్లారిటీ ఏం కావాలంటే కూడా దానికి ఇస్తానికి సహకరిస్తామని చెప్పిండు. మీరు క్లియర్గా మీరు డైవర్ట్ చేస్తారు తప్ప మీరు పొద్దుగాల నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ క్యాడర్ను బీఆర్ఎస్ నాయకులను అంతా అరెస్ట్ చేస్తారు తప్ప మీరు చేసింది ఏం లేదు. ఎందుకంటే అరెస్ట్లకు ఎవరు భయపడలేదు, కేటీఆర్ కూడా భయపడే ప్రసక్తి లేదని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు తప్ప ఇప్పటికి కూడా సంవత్సర కాలం అయిపోయింది, 2వ సంవత్సరం అడుగు పెట్టినావు. నువ్వు రైతు భరోసా పేరుతోను ఇప్పటి వరకు రైతు భరోసా కనీసం మీరు చెల్లించలేదు. 15,000 ఇస్తాను సంవత్సరానికి, నువ్వు దాన్ని 12,000 కుదించినావు. ఇప్పటి వరకు కూడా 12,000 కూడా క్లారిటీ లేదు, ఇప్పటి వరకు కూడా రైతులకు ఇవ్వలేదు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులు ఒక రాజుగా మార్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఇలా సంవత్సర కాలంలో రైతులు రోడ్డు మీద తీసుకొచ్చినట్టు ఘనత నీది. ఇలా సంవత్సర కాలంలో రైతులు రోడ్ల మీద ఎక్కించాం. మళ్ళీ యూరియా సంచుల పేరు మీద, విత్తనాల పేరు మీద అనేక ఇబ్బందులు పడుతూ రైతులు మళ్ళీ మొదట తీసుకొచ్చినాం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పరిస్థితి ఎట్లుందో మళ్ళీ సంవత్సర కాలం తర్వాత నీ పరిస్థితి మళ్ళీ సేమ్ ఆడికి తీసుకొచ్చినామని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు ఇలా చేతగాక ఏవో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప మిగతా ఏం చేస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తుంది.